కొందరు గవర్నమెంట్ ఆఫీసర్ నౌకరు చేసేటోళ్ళు జీతం పైసలు ఖర్చే పెట్టద్దని కంకణం కట్టుకొని ఎంత కష్టపడుతుంటారమ్మా. ఆఫీస్లో ప్రతి పనికి సరసమైన ధరలు నిర్ణయించుకొని ఆ ధరలు చెల్లించిన వాళ్ళకు ఎసోంటి రూల్స్ అయినా సరే ఉల్లంఘించి పనులు చేసి పెట్టి చెమటలు చిందిస్తుంటారు. అలవాటైన అదే పనిని కొనసాగిస్తుంటే గీ ఏసీ బోళ్లకు ఏడ పని లేకపోయి లంచాలు తీసుకుంటున్నారని అరెస్టులు చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని చాలా దెబ్బతీయబట్టిర్రు. అయ్యో చూస్తున్నారా మేడం ఎట్లా చిన్నవై కూర్చున్నదో. రోజు సాయంత్రం తలెత్తుకునే కలెక్షన్లతో ఇంటికి పోయే నువ్వెందుకన్నా తల దించుకొని అట్లా కూర్చున్నావు. ఇవాళ మాపటికి డైలీ కలెక్షన్ ఇంటికి తేలేకపోయినా అని మా ఇంటి ఆమెకు ముఖం ఎట్లా చూపియాలని బుగులు పడుతున్నట్టున్నాడు పాపం. ఈడ వాడిపోయిన పేస్ వేసుకొని కూసున్నామే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ మేడం. పక్క పొంటి ఉన్నాయనేమో డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరరావు. ఈయన కాగితాలు రాస్తే మేడం అంకలు లేకుండా సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తుందట. ఇట్లనే ఒక ఆయన వారసత్వ భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయిద్దామని వస్తే మేడం ₹1,00,000 ఖర్చు అవుతుందని చెప్పిందట. ఇక అంత ఇచ్చుకోలేనంటే దయదలిసి 50,000కు ఓకేనయ్యా అని చెప్పిందట. ఈ పుచ్చకాయల వెంకటేశ్వరరావే మేడానికి బాధితునికి నడుమ మధ్యవర్తిత్వం చేసి ముందుగాల 30,000కు డీల్ మాట్లాడిండట. ఇక జలగలెక్కనే మా రక్తం తాగుతున్నారు కదరా అని వీళ్ళ సంగతే చెప్పాలని బాధితుడు పోయి ఏసీ బోలకు ఫిర్యాదు ఇచ్చిండు. ఏసీ బోలు స్కెచ్ చేసి పైసలు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పోయి పట్టుకున్నారు ఆఫీసుల్నే. పాపం చూడు ఏసీ బోలకు దొరికే వరకు మేడం మనోస్థైర్యం షానే దెబ్బతిన్నట్టున్నది కదా. ఏం బొగులు పడకూరి మేడం, ఇసొంటి అన్ని మనకు కామనే. మళ్ళీ వారం 10 రోజులు సస్పెండ్ చేస్తారు కావచ్చు గంతే. మళ్ళీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆడ కూడా వసూలు చేసుకోవచ్చు మేడం. రంది పడకూరి. ఈ ఏసీబీ కేసులు అనేటి అన్నం తినకుండా లంచాలు తినే మీ అసొంటోళ్ళ కెరీర్ కు జస్ట్ స్పీడ్ బ్రేకర్లు గంతే. గీ మాత్రం దానికే మళ్ళా కొన్నొద్దులు లంచాలు తీసుకున్నాడు బంద్ చేస్తానే కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీ డైలీ కలెక్షన్ కు డోకా చేసుకోకూరి మేడం అని అంటున్నారట మేడానికి లంచం ఇచ్చి పని చేయించుకుంటున్న బాధితులు.